హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమచ్చ యూట్యూబ్ ఛానల్. క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023లో మన ఇండియా నుంచి కొందరు ప్లేయర్లు సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మకు ఏమైంది, జట్టులో ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన టీమ్ ఆఫ్ ది టెస్ట్ 2020 ఇయర్లో మన భారత్ నుండి ఇద్దరు ప్లేయర్లు ఎంపిక అవడం జరిగింది. ఈ ఇయర్ ఆఫ్ ది టెస్ట్ 2023లో మొత్తం 6 దేశాల ప్లేయర్స్ ఎంపిక అవ్వడం జరిగింది. అందులో డబ్ల్యూటీస్ ఫైనల్ ఆడిన మన భారత్ కానీ ఆస్ట్రేలియా కానీ నుంచి అయితే ఇద్దరిద్దరు ప్లేయర్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా శ్రీలంక నుంచి ఒక ప్లేయర్ ఉన్నారు. అత్యధికంగా ఇంగ్లాండ్ నుంచి అయితే ముగ్గురు ప్లేయర్లు ఉండడం జరిగింది. న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్ ఎంపిక అయ్యాడు. అయితే ఇంగ్లాండ్ నుంచి ఎంపిక అయినారు జైరూట్ కానీ అరీ బ్రూక్స్ కానీ సువర్ణ బ్రాడ్ కానీ ఎంపిక అవ్వడం జరిగింది. మొత్తం మీదిగా అయితే ఇంగ్లాండ్ నుంచే ఎక్కువ మంది ఉన్నారు. అయితే సౌత్ ఆఫ్రికా నుంచి కసాడో రబిడా, ఐర్లాండ్ నుంచి టక్కర్గా చోటు దక్కించుకున్నారు. అయితే మన టీమిండియా నుంచి మాత్రమే అయితే రవిచంద్రన్ అశ్విన్ అండ్ జడేజా మాత్రమే చోటు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా ఇయర్ ఆఫ్ ది టెస్ట్ క్రికెట్లో 2023కి మన రోహిత్ శర్మకు, విరాట్ కోహ్లీకి మాత్రమైతే చోటు దక్కలే అని చెప్పుకోవచ్చు. అటు డబ్ల్యూటీస్ ఫైనల్ ఆడిన ఆస్ట్రేలియాలో కూడా డేవిడ్ వార్నర్ కానీ, స్టీవ్ స్మిత్ కానీ, లయన్ కానీ వీళ్ళకి మాత్రమైతే ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ 2023లో వీళ్ళకు కూడా చోటు దక్కలేదు. మొత్తం క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన మొత్తం 11 మంది జట్టు ఏ విధంగా ఉంటుందంటే, ఓపెనర్లుగా వచ్చేసరికి ఉస్మాన్ ఖవాజా, కరుణరత్నే ఎంపిక చేయడం జరిగింది ఓపెనర్లుగా. అయితే మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి మనకి కేన్ విలియమ్సన్, జైరూట్, హరీ బ్రూక్స్ను మిడిల్ ఆర్డర్లో చోటు దక్కించుకోవడం జరిగింది. అయితే వికెట్ కీపర్గాను టర్కర్, అయితే ఐర్లాండ్ బ్యాటర్ టర్కర్కు ఎంపిక చేయడం జరిగింది. స్పిన్నర్ ప్లస్ ఆల్రౌండర్ విభాగంలోని మన ఇండియా నుంచి ప్లేయర్స్ ఎంపికైన రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లు ఎంపిక అవడం జరిగింది. అయితే పేసర్లుగా వచ్చేసరికి కసాడో రబిడా, ప్యాట్ కమిన్స్ అండ్ సువర్ణ బ్రాడ్ పేసర్ల విభాగంలో చోటు దక్కించుకున్నారు. మొత్తం మీదిగా అయితే 11 మంది క్రికెట్ ఆస్ట్రేలియా ఇయర్ ఆఫ్ ది టెస్ట్ క్రికెట్ ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈ ఎంపికలో మాత్రమైతే ఆస్ట్రేలియా క్రికెట్లో స్టార్ ప్లేయర్లకు కానీ ఇండియా నుంచి స్టార్ ప్లేయర్లకు కానీ చోటు దక్కలేదని చెప్పుకోవచ్చు. మొత్తం మీదిగా అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ఇయర్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్లో ఉస్మాన్ ఖవాజా, కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జైరూట్, హరీ బ్రూక్స్, టక్కర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ప్యాట్ కమిన్స్, కసాడో రబడా, సువర్ణ బ్రాడ్ మొత్తం 11 మందితో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ఇయర్ ఆఫ్ ది టెస్ట్ టీమ్ అని ప్రకటించడం జరిగింది. ఇది మీకు ఈ చిన్న వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.